హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అకాడమీ అండ్ వెల్కమ్ టు 100 డేస్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఈరోజు మన డిస్కషన్ పాయింట్ ఏంటంటే సక్సెస్ హ్యాబిట్స్. విజయాన్ని సాధించాలంటే ఎలాంటి అలవాట్లు ఉండాలి ఒక విద్యార్థికి మనం తెలుసుకుందాము. మన యొక్క టార్గెట్ రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్లలో అట్లీస్ట్ 5000 సెలెక్షన్స్లో ఉండడము. దీనికోసము మీరు ఎడ్యుకేషన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వటము, అదేవిధంగా రోజుకు కనీసము 8 గంటలు చదవడం. ఇప్పటికి ఇంకా నోటిఫికేషన్స్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా 8 గంటలు అయితే చదవాల్సి వస్తుంది. వీడియోస్ చూసుకోవడము, నోట్స్ రాసుకోవడము, రివిజన్ చేయడము, టెస్టులు, ఈ మూడింటిని తప్పనిసరిగా ప్రతిరోజు ఫాలో అవ్వాలి. రైట్, మరి సక్సెస్ హ్యాబిట్స్ అంటే ఏంటి? ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నారు విద్యార్థులు? కొన్ని చిన్న చిన్న పాయింట్సే మనకు ఉంటవి. వీటిని కనుక ఎవరైతే ఫాలో అవుతున్నారో విద్యార్థులు లాంగ్ టర్మ్ నుంచి వారే విజయానికి చేరువలో ఉంటారు, పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఇట్లాంటి హ్యాబిట్స్ లేనటువంటి విద్యార్థులు తప్పనిసరిగా ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. నేను వేస్తున్నటువంటి ప్రశ్నల ఆధారంగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మీరు రోజు చదువుతున్నారా? ఫస్ట్ది అంటే ఈ పోటీ పరీక్షల కోసం ప్రతిరోజు చదువుతున్నారా? అది సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఎవ్రీడే, పండుగ రోజు ప్రతిరోజు మీరు చదవాలి. ప్రతిరోజు మనము బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం, లంచ్ తీసుకోవడం, డిన్నర్ తీసుకోవడం ఎంత అవసరమో ప్రతిరోజు తగినంత సమయాన్ని కేటాయించుకొని చదవడం తప్పనిసరిగా అవసరం. ఇది రెగ్యులర్ హ్యాబిట్. ఈ హ్యాబిటే మీకు కంపల్సరీ సక్సెస్ను ఇస్తుంది. డైలీ స్టడీ, ప్రతిరోజు చదువుతున్నారా? ఎస్ అంటే మీరు విజయానికి దగ్గర ఉన్నట్టు. ఇది మొదటి ప్రశ్న. రెండవది, మీరు రోజు చదివేటువంటి ప్రదేశానికి సంబంధించి ఒకటే ప్రదేశంలో చదువుతున్నారా, లేదా డిఫరెంట్ ప్రదేశాల్లో చదువుతున్నారా? అంటే కొంతసేపు టేబుల్ దగ్గర, కొంతసేపు చైర్లో, కొంతసేపు బెడ్ పైన, కొంతసేపు మెట్ల మీద, కొంతసేపు డాబా పైన, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ మార్చడం వల్ల కొంత బోర్డమ్ నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ మైండ్కి కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలనుకుంటున్నటువంటి విద్యార్థికి ఒక స్టడీ టేబుల్, ఒక చైర్, ఒక ప్యాడ్ ఉంటూ ఎగ్జామినేషన్లో మీరు ఏ విధంగా కూర్చుంటారో అదే పద్ధతిలో కనుక మీరు చదవగలిగినట్టయితే మీరు ఇక్కడ చదివినటువంటిది ఎగ్జామినేషన్లో యాజ్ ఇట్ ఈజ్గా రీప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు బెడ్ మీద పడుకొని చదివి, మెట్ల మీద కూర్చొని చదివి ఎగ్జామినేషన్లో కూర్చొని రాసినప్పుడు బ్రెయిన్ ఆ విధంగా వర్కౌట్ కాదు. కాబట్టి ఎగ్జామినేషన్లో ఏ విధంగా కూర్చుంటారో అట్లనే కూర్చునేటువంటి ప్రదేశాన్ని ఒకటే రెగ్యులర్ ప్రదేశంలో మీరు కనుక చదవాలి. ఇది రెండవ హ్యాబిట్, మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చిన్నదని అనుకోవచ్చు, ఎక్కడ చదివినా మాకు జ్ఞాపకం ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదని అనుకోవచ్చు, కానీ అట్లా కాదు. తప్పనిసరిగా దీని ప్రభావం ఉంటుంది. రెగ్యులర్ ప్లేస్, ఒకటే ప్లేస్లో మీరు కంపల్సరీగా స్టడీని కొనసాగించాల్సి వస్తుంది. ఇది రెండవది. నెక్స్ట్, మరి మార్నింగ్ లేచే సందర్భాన్ని గురించి కొన్ని ప్రశ్నలు ఉంటాయి మనకి. ఉదయం లేస్తున్నారా లేదా, లేట్ నైట్ చదువుతున్నారా? అంటే ఒక వ్యక్తికి ఎప్పుడు చదవడం అనేటువంటిది అతని యొక్క వ్యక్తిగతమైన హ్యాబిట్ కాబట్టి ఖచ్చితంగా మీరు మార్నింగే లేవాలి, లేట్ నైట్ చదవద్దని మనం చెప్పలేము. బట్ ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్లో ఎర్లీ మార్నింగ్ చదవడం వల్ల బాగా గుర్తుంటుంది, లేట్ నైట్ చదవడం వల్ల మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్న ఉద్దేశం ఉంది. కానీ మీకు బాగా నైట్ చదివితేనే గుర్తుంటుంది అనుకుంటే అట్లా చదవచ్చు, ప్రాబ్లం లేదు. ఎర్లీ మార్నింగ్ లేస్తేనే గుర్తుంటుంది అనుకుంటే అట్లనే కంటిన్యూ అవ్వచ్చు. ఇక్కడ మేము చెప్పినామన్న ఉద్దేశంతో మీరు మీ యొక్క రెగ్యులర్ హ్యాబిట్ను మానుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు సంబంధించిన ఉదాహరణ గమనించినట్టయితే కొన్ని సందర్భాల్లో అవసరం వచ్చినప్పుడు నైట్ వరకైనా ఉండి ఆ వర్క్ను కంప్లీట్ చేసుకొని నోట్స్ రాసుకొని చదువుకొని చేయగలుగుతాను. అవసరమైంది అని అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 4కైనా లేచి చదువుకున్నాను. అంటే రెండు సందర్భాల్లో కాన్సన్ట్రేషన్ అనేటువంటిది నా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కొంతమందికి నైట్ అయితేనే మనం చదువుకోగలుగుతాం, కొంతమందికి ఎర్లీ మార్నింగ్ అయితేనే చదువుకోగలుగుతాం. కాబట్టి మీ యొక్క ఓన్ టైం అనేటువంటిది మీకు ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం అంతా చెప్పడానికి కారణం ఏంటంటే, మీ యొక్క ఓన్ టైం. మీ యొక్క ఫ్రెండ్ ఈవినింగ్ చదువుతుంటాడు, మీరు మార్నింగ్ చదువుతుంటారు అనుకోండి, అతను ఈవినింగ్ చదివితేనే బాగుంటుంది, మార్నింగ్ చదవద్దు అంటాడు. లేదా మార్నింగే బాగా చదివేటువంటి వ్యక్తి మరి మార్నింగ్ చదవండి, ఈవినింగ్ చదవద్దు అంటాడు. మరి అట్లా వారి యొక్క గైడెన్స్ ఉండకూడదు. మీకంటూ ఓన్గా మీ బయాలజికల్ క్లాక్, మీ జీవ గడియారం ఏ విధంగా చెప్తుందో
దాని ప్రకారం మీరు మసలుకున్నట్టయితే తప్పనిసరిగా సక్సెస్ సాధించవచ్చు. అంటే రెగ్యులారిటీ ఉండాలి. తర్వాత ఇది మీకు టైము. తర్వాత డూ యూ ఫాలో ద టైం టేబుల్ రెగ్యులర్లీ, ఇది చాలా ముఖ్యమైనది. ఈ క్లాసెస్ స్టార్ట్ చేయడానికంటే ఫస్ట్ నేను మీకు చెప్పినాను, దీనికి సంబంధించి ఒక 100 పేజ్ నోట్బుక్ తీసుకోండి. ప్రతిరోజు నేను ఏం చెప్తున్నా దాంట్లో రాసుకొని దాన్ని ఇంప్లిమెంట్ అవ్వండి. మీకు 21 రోజులలో ట్రెమెండస్ చేంజ్ వస్తుంది. 100 రోజులలో విజయం వైపు మీ అడుగులు పడతాయని చెప్పినాను. కాబట్టి మీకంటే ఒక సొంత టైం టేబుల్ ఉండాలి. ఒక పేపర్ పైన రాసుకోవాలి, డేట్ రాసుకొని పొద్దున్న 9 నుంచి 10 గంటల వరకు ఫలానా సబ్జెక్ట్, 10 నుంచి 12 గంటల వరకు ఫలానా సబ్జెక్ట్ చదవాలని 1 డే బిఫోరే రాసి పెట్టుకోవాలి. తెల్లవారు లేసి ఆ టైం టేబుల్ ముందు పెట్టుకొని దాని ప్రకారం చదువుతూ వెళ్ళాలి. చదవడము, రివిజన్, ఎగ్జామ్ వెళ్ళాలి. అట్లా టైం టేబుల్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. టైం టేబుల్ లేకపోతే డిస్టర్బెన్సెస్ ఎదురవుతాయి. కాబట్టి సక్సెస్ హ్యాబిట్స్లో టైం టేబుల్ అనేటువంటిది మస్ట్. వితౌట్ టైం టేబుల్ నేను రోజు 8 గంటలు నాకు నచ్చిన టైంలో చదువుతా అంటే అది ఎక్కువగా సందర్భాల్లో వర్కౌట్ అయ్యే కానటువంటి సందర్భం అని చెప్పుకోవచ్చు. తర్వాత మీరు లెసన్ వింటున్నప్పుడు నోట్స్ అనేటువంటిది రాసుకుంటున్నారా లేదా? ఓన్ నోట్స్ అనేటువంటిది మెయిన్ కీ, గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా చాలాసార్లు మీకు చెప్పినాను. ఓన్ నోట్స్ రాసుకుంటానికి కూడా 2 టెక్నిక్స్ ఉంటాయి. ఎవరికి నచ్చిన టెక్నిక్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు. కొంతమంది లెసన్ వింటూనే గబగబా నోట్స్ రాసుకుంటారు, అది రన్నింగ్ నోట్స్, ఇది ఒక పద్ధతి. కొంతమంది లెసన్ అంతా విన్న తర్వాత మళ్ళీ ఆ లెసన్ ఆన్లైన్ వీడియో క్లాసెస్లో మళ్ళీ రీప్లేకి అవకాశం ఉంటుంది కాబట్టి రెండోసారి వినుకుంటా నోట్స్ రాసుకోవచ్చు, ఇది ఇంకొక అవకాశం. మీకు ఏ రకమైన పద్ధతిలో మీరు అలవాటైతే అదే రకమైన పద్ధతిలో వెళ్ళండి. బట్ నా యొక్క సజెషన్ ఏంటంటే ఎప్పుడైతే లెసన్ అయితే కాన్సన్ట్రేషన్గా వింటున్నారో ఫస్ట్ వినండి. వింటే మీకు లెక్చరర్ ఏం చెప్తున్నాడో ఆ పాయింట్ అనేది మీరు క్యాచ్ చేయగలుగుతారు, మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. రెండోసారి వింటున్నప్పుడు లేదా ఒక 5 నిమిషాలు విని పాజ్ చేసి నోట్స్ రాసుకోండి. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు వినండి, పాజ్ చేసి నోట్స్ రాసుకోండి, అదే పద్ధతి. లేదా మొత్తం అంతా విన్న తర్వాత రెండోసారి వింటూ రాసుకోవచ్చు. మీకంటూ అనువైన పద్ధతిలో నోట్స్ రాసుకోవాలి. మనము ఆఫ్లైన్ క్లాసుల్లో అయితే సార్ ఒకటేసారి చెప్తుంటారు కాబట్టి రన్నింగ్ నోట్స్ రాసుకోక తప్పదు. బట్ అక్కడ కూడా రన్నింగ్ నోట్స్ వల్ల ఇబ్బంది అవుతుంది, అతను చెప్పే పాయింట్ మీకు అర్థం కాదు. అందుకే నేను ఆఫ్లైన్ క్లాసెస్లో రన్నింగ్ నోట్స్ని ఎంకరేజ్ చేయను. మొత్తం ఒక 1.5 అవర్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, లేదా తర్వాత నోట్స్ ఇస్తాను. అట్లాంటి ఫెసిలిటీ ఉంటే ఓకే. ఇప్పుడు మనకు ఆఫ్లైన్ క్లాసెస్ లేవు కాబట్టి మొత్తం టోటల్ ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి క్లాసెస్ మీరు ఒక 20 నిమిషాలు క్లాస్ ఉన్నట్టయితే 5 మినిట్స్ వినండి, పాజ్ పెట్టుకోండి, ఒక 5-6 పాయింట్స్ వస్తాయి నోట్ చేసుకోండి. మళ్ళీ 5 నిమిషాలు వినండి, మళ్ళీ ఒక 5 పాయింట్స్ రాసుకోండి. అంటే ఒక 20 నిమిషాలు మీ క్లాస్ వినేసరికి ఒక 10 to 15 పాయింట్స్ మీకు వచ్చేసి సరిపోతుంది. మళ్ళీ రెండోసారి కూడా వినాల్సిన అవసరం లేదు, ఆ మాత్రం టైం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ యూ షుడ్ మేక్ యువర్ ఓన్ నోట్స్, నీ యొక్క సొంత నోట్స్ని తప్పనిసరిగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మీరు స్టడీ టైంలో చాలామంది ఇప్పుడు వేరే బుక్స్ చదవడం కావచ్చు, లేదా రేడియో వినడం కావచ్చు, టీవీ న్యూస్ వినడం కావచ్చు, ఇంకా మనకి ఫోన్కి సంబంధించి వివిధ రకాల వీడియోస్ వినడం కాబట్టి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, కొంతమంది మ్యూజిక్ వింటే మేము చదువుతామన్న ఫీలింగ్లో ఉంటారు, బట్ అది డిస్టర్బెన్స్గానే ఉంటుంది. సైలెంట్గా పీస్ఫుల్గా ఎన్విరాన్మెంట్ ఉండేటట్టు చూసుకోవాలి, అది ఒకటి ఎన్విరాన్మెంట్కి సంబంధించి. తర్వాత మీకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ అనేటువంటిది పీస్ఫుల్గా ఉండాలి. అది రూమ్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఇదంతా మీరే క్రియేట్ చేసుకోవాలి, మీ చేతిలోనే ఉంటుంది. ఎవరో మీకోసం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి పెట్టారు. పీస్ఫుల్గా ఉండేటువంటిది ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ని మీరే క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి పనులకే ప్రాధాన్యతనిచ్చి వాటిని కంప్లీట్ చేయడానికే ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీరు నోట్స్ రాసుకున్న తర్వాత ఆ నోట్స్ని మళ్ళీ డైలీ రివిజన్ అనేటువంటిది కంపల్సరీగా చేసుకోవాలి. ఇది డైలీ రివిజన్ అంటే ఇక్కడ చూడండి, డైలీ స్టడీ అన్న, ఇక్కడ డైలీ ఓన్ నోట్స్ అన్న, డైలీ రివిజన్ అన్న, ప్రతిరోజు కూడా తప్పనిసరిగా రివిజన్ చేసుకోవాలి. అది మీరు ఎన్ని గంటలు, 4 గంటలు చదువుతారు, చదివిన తర్వాత ఒక్కొక్క 4 సబ్జెక్టులు చదువుతారు, ఒక్కొక్క సబ్జెక్టులో ఒక 10 పాయింట్లు వచ్చినాయి అనుకోండి, ఇంకా పడుకోవడానికంటే ముందు ఒక 10 నిమిషాల ముందు ఆ 4 పేజీలను ఒకసారి చూస్తే అవి మైండ్లో లైఫ్ టైం మొత్తం స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డైలీ రివిజన్ మస్ట్. అదేవిధంగా ఆ సబ్జెక్ట్స్ పైన డైలీ టెస్ట్ అనేటువంటిది తప్పనిసరిగా రాయాలి. ఇవే విజేతల రహస్యాలు. కొంతమందికి ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావటం లేదంటే వాళ్ళు ఇవన్నీ ఫాలో అవుతున్నారు. తెలుసో తెలియకనో వాళ్ళు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోనో, లేకపోతే గురువుల దగ్గర నుంచి, మెంటర్స్ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకొని ఒక రకమైనటువంటి టైం టేబుల్ని ఫాలో అవ్వటం వల్ల, వాళ్ళు ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో అవ్వటం వల్ల వారు విజయానికి దగ్గర అవుతున్నారు. తర్వాత మీకు సంబంధించినటువంటి ఒత్తిడిని, స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి యోగా అవ్వచ్చు, ఏదైనా ఎక్సర్సైజ్ అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, ఒక మ్యూజిక్ అవ్వచ్చు, ఏదో ఒక మీకంటూ ఒక ఓన్ ప్రొసీజర్ అనేటువంటిది ఉండాలి. అంటే దీన్ని మనము సింపుల్గా
మనము స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాలి. ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ మూవీ చూస్తే పోతుంది అనుకుంటే చూడొచ్చు, లేదా మ్యూజిక్ వింటే పోతుంది అనుకుంటే మ్యూజిక్ వినొచ్చు, లేదా యోగా చేస్తే పోతుంది అనుకుంటే యోగా చేయొచ్చు, లేదా మెడిటేషన్ చేస్తే పోతుంది అని అనుకుంటే మెడిటేషన్ చేయొచ్చు, లేదా వాకింగ్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అనుకుంటే రిలీఫ్ అవ్వచ్చు. బట్ ఎందుకంటే మీరు ఇంత స్ట్రెస్ఫుల్గా ఉండే వర్క్ ఉన్న దాదాపు 8 గంటలు మనం చదవమంటున్నాం. 8 గంటలు చదువుతూ నోట్స్ రాస్తూ రివిజన్ చేస్తూ టెస్ట్ చేయడం వల్ల మైండ్ మీద చాలా ఒత్తిడి పడుతుంది. దాన్ని రివ్యూ చేసుకోవాలంటే ఏదో ఒక మీదంటూ ఒక సొంతదైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి. మళ్ళీ అదే మార్గంలో పిచ్చి పట్టినట్టు ఉండకుండా, అంటే గంటల కొద్ది చదవడము, గంటల కొద్ది నడవడము, గంటల కొద్ది యోగా చేయడము, గంటల కొద్ది ప్రాణాయామం చేయడం, గంటల కొద్ది ధ్యానం చేయడము, గంటల కొద్ది మ్యూజిక్ వినడం లాంటి పనులు చేయకూడదు. ఏది చేసినా లిమిటేషన్లో ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు టైమ్లీ ఫుడ్, సమయానికి తప్పనిసరిగా ఆహారాన్ని తీసుకోవాల్సిందే. మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ మీకంటూ ఒక బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది, బిలో 8 or 9, లేదా లంచ్ టైం ఉంటుంది 12 to 1 or 2, తర్వాత డిన్నర్ టైం ఉంటుంది 6 to 7 or 8. ఆ టైం టేబుల్ ఫిక్స్డ్ ప్రకారము ఖచ్చితంగా సమయానికి ఆహారం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి విద్యార్థులు కొన్ని నెలలు సంవత్సరాల పాటు వాడుతున్నటువంటి ఉపయోగిస్తున్నటువంటి టెక్నిక్స్. వీటిని మీరు తప్పనిసరిగా ప్రతి దానికి మీరు ఇక్కడ నేను రాసినటువంటి 10 వాటికి కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే 10 మార్కులు వేసుకోండి. 10 of 10 మీరు వచ్చినట్టయితే ఈ 10 of 10ని ప్రతిరోజు మెయింటైన్ చేస్తున్నారు లేదా ఒక చెక్ లిస్ట్ని తయారు చేసుకోండి. దీన్ని చెక్ లిస్ట్ అని చెప్తున్నాను నేను. చెక్ లిస్ట్, ఈ లిస్టును రాసుకోండి. పొద్దున్నే రాసుకొని నైట్ అయిపోయే టైంకి డైలీ స్టడీ అయిందా, ఓకే టిక్ పెట్టుకొని ఒక మార్క్ వేసుకోవాలి. రెగ్యులర్గా అదే ప్లేస్లో కూర్చొని చదివినా, ఓకే రైట్. నీకంటూ ఓన్ టైం ఉందా, నువ్వు నిర్ణయించుకున్న టైం ఉందా, ఓకే రైట్ అదే టైము. నువ్వు టైం టేబుల్ రాసుకున్నావా, రైట్ రాసుకున్నావు. ఓన్ నోట్స్ రాసుకున్నావా, రైట్ రాసుకున్నావు. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉందా, డిస్టర్బెన్స్ అయిందా, డిస్టర్బెన్స్ అయితే మార్క్ తీసేయండి. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది. డైలీ రివిజన్ జరిగిందా, ఈరోజు జరిగితేనే మార్క్ వేసుకోవాలి, జరగకపోతే తీసేయాలి. తర్వాత డైలీ టెస్ట్ జరిగిందా, ఏదో ఒకటి రాసినావా రాయాలి. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ ప్రాణాయామం కానీ ఏదైనా ఒకటి మ్యూజిక్ కానీ చేసిండ్రా, చేస్తే ఒక మార్క్ వేసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకున్నారా. ఈ 10కి 10 మీరు ప్రతిరోజు కనుక సాధించినట్టయితే ఎగ్జామినేషన్ వరకు 3 to 6 months దీన్ని మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీకు రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్లో ఎంతో సునాయాసంగా మీరు విజయాన్ని వరించడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. ఇవి చూస్తే చాలా చిన్న పాయింట్ల లాగా మనకి కనిపిస్తున్నవి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. తప్పనిసరిగా వీటిని నేను చెప్పినటువంటి 100 pages నోట్బుక్లో రాసుకొని ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని ప్రతిరోజు వీటిని ఇంప్లిమెంట్ చేయండి. మీకు తప్పనిసరిగా రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.